ధాన్యం కొనుగోలు లక్ష్యం 70 లక్షల టన్నులు. అక్కడక్కడ మొదలైన వరి కోతలు, రబీ వడ్ల సేకరణకు సన్నాహకాలు. 24 లక్షల టన్నులు సన్నాలు వస్తాయని చెప్పేసి అంచనా. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం సాగు మళ్ళీ చేతికి వస్తా ఉన్నది. ధాన్యం కొనుగోలు లక్ష్యం 70 లక్షల టన్నులట. సో ఏదేమైనా కానీ రైతున్నలు కష్టపడి తెచ్చుకున్నారు కదా, ఇక ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి అసలు దందా. ఆ కొనుగోలు కేంద్రాల దగ్గర దళారులు వాడే రైతు దగ్గరికి పోయి ఆ రేటు కాదు ఈ రేటు, ఈడికి వచ్చిన తర్వాత ఈ కరెక్ట్ లేవు, ఇది సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ వేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం పైసలు వేయడానికి మళ్ళీ ఒక వారం 10 రోజులు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ కొంతమంది కలెక్టర్లు పర్ఫెక్ట్ గానే ఉన్నారు, కొంతమంది జిల్లా కలెక్టర్లు పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నారు. అరే ఎక్కడి నుంచి రైతు తీసుకొచ్చిన ధాన్యం దగ్గరికి తీసుకొచ్చిన దాని దగ్గర నుంచి దాన్ని కాటా వేయడం కానీ భద్రపరచడం కానీ రైతులకి 24 గంటల్లో పైసలు ఇచ్చిన జిల్లాలు కూడా ఉన్నాయి కొన్ని. అంటే అక్కడ అధికారులు స్పీడ్గా పనిచేస్తారు, కరెక్ట్గా వాళ్ళకి ఎవరికైతే ఎంత మరి దానికి రావాలను అంటే సరైన పెట్టుబడి ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం, కొనుగోలు ధర, మద్దతు ధర జిల్లా కలెక్టర్లను బట్టే పనితీరు కొద్దిగా మారుతా ఉంది. కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో కూడా ఇప్పుడు రైతులు మరి వర్షం వచ్చిందనంటే అది పెట్టుకోలేరు. సో త్వరగతిన వాళ్ళ ధాన్యం కొని వాళ్ళకి అకౌంట్లో పైసలు వేసేటువంటి ప్రయత్నం చేయాలి.